హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. ఇవాళ కూడా ఒక పే బ్యాక్ వీక్కి సంబంధించిన మ్యాచ్ ఇది. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ మొన్ననే మ్యాచ్ అయింది, రీసెంట్గానే మ్యాచ్ అయింది. అది లక్నోలో జరిగింది, ఇది చెన్నైలో జరుగుతుంది. లక్నోలో జరిగినప్పుడు లక్నో గెలిచింది, చెన్నైలో జరిగినప్పుడు ఎవరు గెలవబోతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇరు జట్లకి కూడా. చెన్నై విషయంలో ఆలోచించుకుంటే కనుక 3 వరుస పెట్టి హోమ్ మ్యాచెస్ ఉన్నాయి. మరి లక్నో దీనికి బ్రేక్ ఎలా వేస్తుంది? లెట్స్ గెట్ స్టార్టెడ్. 3 హోమ్ గేమ్స్ కంటిన్యూస్గా ఉన్నాయి. సో ఈ 3 మ్యాచ్లు కనుక చెన్నై గెలవగలిగితే వాళ్ళ ప్లే ఆఫ్స్ ఛాన్సెస్ అనేవి ఆల్మోస్ట్ ఖరారు, కన్ఫర్మ్, నో డౌట్. సో ఈ 3 మ్యాచెస్ గెలవాలనే ఆశతో, ఆకాంక్షతో, హోప్తో ఏదైతే అడుగు పెడుతున్నారో వాళ్ళకి ఫస్ట్ ఆటంకం లక్నో సూపర్ జాయింట్స్తో ఉంది. లక్నో సూపర్ జాయింట్స్ అనే టీం చెన్నై సూపర్ కింగ్స్కి అగేన్స్ట్గా మొన్న జరిగిన లక్నోలో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన రీతిలో క్యాల్కులేట్ చేసుకొని చాలా పిక్చర్ పర్ఫెక్ట్గా ఆ మ్యాచ్ని ముగించారు. మిడిల్ ఓవర్స్లో బాగా బౌలింగ్ చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా హెడ్ ఆఫ్ ద చేసి ఉన్నారు. ఒక మంచి పర్ఫెక్ట్ కైండ్ ఆఫ్ విన్ వాళ్ళకి. ఆల్దో లాస్ట్లో కొంచెం రన్స్ ఎక్కువ ఇచ్చేసిన వాళ్ళు ధోని వచ్చాడని, ఆ తర్వాత మళ్ళీ 2 వికెట్లు పడిపోయినా అవన్నీ పక్కన పెట్టండి. ఆ లాస్ట్ 2 ఓవర్లు పక్కన తీసేస్తే కనుక ఎంటైర్ గేమ్ వాజ్ డామినేటెడ్ బై లక్నో సూపర్ జాయింట్స్. సో చెన్నై ఒకటే మంచి పని చేయగలిగారు, అదేంటంటే కనుక 19 ఓవర్స్ దాకా తీసుకెళ్ళగలిగారు గేమ్. సో నెట్ రన్ రేట్లో పెద్దగా ఫరక్ పడని వల్ల. బట్ ఇక్కడ ఇట్ ఈస్ నాట్ అబౌట్ నెట్ రన్ రేట్ ఎనీమోర్, ఇట్ ఈస్ అబౌట్ దోస్ 2 పాయింట్స్. ఆ 2 పాయింట్స్ రావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. చెన్నై 3-3 గెలిచారు ఆల్రెడీ. వాంఖేడేలో ఒకటి గెలిచారు, 8 పాయింట్లతో ఉన్నారు. గెలిస్తే 10 పాయింట్లు వస్తాయి. లక్నో వాళ్ళేమి తక్కువ కాదు, వాళ్ళు కూడా అదే రేంజ్లో ఉన్నారు. వాళ్ళు ఆడదాం అనుకుంటున్నారు. బట్ వాట్ హోల్డ్స్ ద బిగ్గెస్ట్ ఇంపార్టెన్స్ ఈ యొక్క మ్యాచ్లో అంటే కనుక పిచ్. లాస్ట్ టైం చెన్నై కేకేఆర్తో ఆడినప్పుడు ఫస్ట్ 6 ఓవర్లు అయిపోయిన తర్వాత పిచ్ అంతా డ్రాస్టిక్గా చేంజ్ అయిందో చూసాం. పిచ్ చేంజ్ అవడం కన్నా కూడా ఎప్పుడైతే స్పిన్నర్స్ వచ్చారో వాళ్ళ పర్చేజ్ రాబట్టారు. సో హార్డ్ బాల్ ఉన్నప్పుడే కాస్త అటాక్ చేయాలని చెప్పేసి ఇరు జట్ల ఓపెనర్స్ కోరుకుంటారు. దట్ ఈస్ వేర్ చెన్నై ఈజ్ హ్యావింగ్ అ ప్రాబ్లం. చెన్నైకి ప్రాపర్ రీతిలో ఓపెనింగ్ సెట్ కాదు. వాళ్ళు గెలిచిన 5 సార్లు వాళ్ళ దగ్గర మంచి ఓపెనింగ్ ఉండింది. 2010, 2011లో మురళీ విజయ్, మ్యాథ్ హెడిన్ బాగా ఆడారు. 2018కి వచ్చేసరికి షేన్ వాట్సన్, రాయుడు బాగా ఆడారు. కుదిరినప్పుడు ఫాఫ్ వచ్చినప్పుడు ఫాఫ్ బాగా ఆడాడు. 2021లో రుతు అండ్ ఫాఫ్ చాలా బాగా ఆడారు. 2023లో రుతు అండ్ అలాగే కాన్వే చాలా బాగా ఆడారు. బట్ ఇక్కడ ఎవరు ఓపెనర్స్ వాళ్ళకి? ముందు రచిన్ రవీంద్ర, రుతురాజ్ అనుకున్నారు. ఫస్ట్ 2 మ్యాచెస్ బాగానే వర్కౌట్ అయ్యాయి. ఆ తర్వాత రచిన్ రవీంద్ర వరుస పెట్టి ఫెయిల్యూర్ చూసాం. 5 మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు. లాస్ట్ 2 మ్యాచెస్లో రహానే అండ్ ఇక్కడ రచిన్ రవీంద్ర అనుకున్నారు. మరి ఆ ప్లా ఎందుకు తీసుకున్నారు అర్థం కాలేదు. దట్ ఈస్ నాట్ వర్కింగ్. సో దే విల్ హ్యావ్ టు ఫిగర్ అవుట్ అవే. వాళ్ళ ఓపెనర్లు అనేది చాలా సాలిడ్ రీతిలో కావాలి, లేదంటే కనుక ఇట్ ఇస్ నాట్ వర్కింగ్ అవుట్ ఫర్ దెమ్. అండ్ రచిన్ రవీంద్రని ఎందుకు టీంలో ఉందని కొంతమంది క్వశ్చన్ చేయొచ్చు. ఒకవేళ కనుక బాల్ స్పిన్ అవుతోంది అంటే, బాల్ టర్న్ అవుతోంది అంటే రచిన్ రవీంద్ర చాలా మంచి ఆప్షన్ మీకు స్పిన్ వేయడానికి. జడేజా స్పిన్ వేయగలడు, రచిన్ రవీంద్ర స్పిన్ వేయగలడు, తీక్షణ మైట్ కమింగ్ టు పిక్చర్. సో ఇలాంటి ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ విల్ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఏం చేయాలి, ఓపెనింగ్ కాంబినేషన్ ఎట్లా తీసుకొని రావాలి, ఏ విధంగా చేస్తే బెటర్గా ఉంటుంది వాళ్ళకి. డారెన్ మిషెల్ చేత బౌలింగ్ వేయించట్లేదు. బౌలింగ్ ఎలాగో కాస్త వీక్గా ఉంది వాళ్ళకి. ఫిజ్ అండ్ పతిరానా కనుక దర్ గోయింగ్ ఫర్ రన్స్. పతిరానా కనుక వికెట్ లేకుండా వెళ్ళానంటే చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆపుకోవడం కష్టం అవుతుంది. సో వాళ్ళు హెవీలీ డిపెండెంట్ ఆన్ పతిరానా ఇన్ బౌలింగ్, హెవీలీ డిపెండెంట్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ బ్యాటింగ్. సరే ధోని వచ్చి బాగా ఆడుతున్నారు, దట్స్ డిఫరెంట్ స్టోరీ. శివం దుబే ఫెయిల్ అయ్యాడంటే ఇబ్బంది అయిపోతుంది. సో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. బట్ ఆ ఫ్లాస్ అన్నింటినీ మేనేజ్ చేసుకోవడానికి వాళ్ళకి చెన్నై వికెట్కి సరిపడా టీం అనేది ఉంది. సో ఇక్కడ వాళ్ళు ఏం చేంజెస్ చేస్తారు? విల్ దే గెట్ ఇన్ తీక్షణ? ఎందుకంటే స్పిన్ టర్న్ అవుతుంది కాబట్టి అక్కడ రాహుల్ లాంటి వాళ్ళని, డికాక్ లాంటి వాళ్ళని, పూరన్ లాంటి వాళ్ళని ఆపడానికి తీక్షణ బెటర్గా ఉంటాడు. తీక్షణ ఎవరి ప్లేస్లో వస్తే మోయిన్ అలీ ప్లేస్లో తీక్షణని తీసుకొస్తారు. ఎందుకంటే మోయిన్ అలీ ఎలాగో అక్కడ 3 డౌన్, 4 డౌన్, 5 డౌన్ ఆడితే వర్కౌట్ కాదు. సో మోయిన్ ప్లేస్లో తీక్షణని తీసుకొస్తారా, విచ్ ఇస్ వెరీ మచ్ పాసిబుల్ థింగ్. అండ్ ఒకవేళ రచిన్ రవీంద్రతో ఇది అర్థం కాలేదు అంటే కనుక దే మైట్ ఈవెన్ పుష్ డారెన్ మిచెల్ టు ఓపెన్. అది ఇమీడియట్గా జరుగుతుంది వాళ్ళ మ్యాచ్లో, అది కొంచెం డౌట్గానే కనిపిస్తోంది. విల్ హ్యావ్ టు సీ హౌ థింగ్స్ గో అనేది. అండ్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ రచిన్ రవీంద్ర షుడ్ గెట్ బ్యాక్ టు ఓపెనింగ్, లేదంటే కనుక అది వర్కౌట్ కావట్లేదు. సమీర్ రిజ్వీ గురించి లాస్ట్ మ్యాచ్ కూడా మనం మాట్లాడుకున్నాం. హీ షుడ్ బి పుష్డ్ అబవ్. ఆ వచ్చినప్పుడు ఏం చేశాడు, అవుట్ అయిపోయాడు, కృణాల్ పాండ్యా, ఇది కాదు అక్కడ మాట్లాడాల్సింది. సమీర్ రిజ్వీ రషీద్ ఖాన్నే కొట్టాడు 2 6. ఈజ్ అ వెరీ గుడ్ హిటర్ ఆఫ్ ద బాల్. అందుకే అతని పవర్ ప్లేలో కనుక అతనికి అవకాశం ఇచ్చామంటే టు మ్యాక్సిమైజ్ ద పవర్ ప్లే, అది బెటర్గా ఉంటుంది. సో ప్రాబబ్లీ ఇట్ ఈస్ నాట్ అ బ్యాడ్ ఐడియా రహానేని కొంచెం ఆపి సమీర్ రిజ్వీని ఆడించడం అనేది. అక్కడ 1 ఓవర్ పొజిషన్లో ఎలాగో మిడిల్ ఓవర్స్లో మీకు శివం దూబే అన్నాడు, వాళ్ళ దగ్గర నుంచి స్పిన్నర్లు వచ్చారంటే దూబే బాగా ఆడతాడు. ఇప్పుడు లక్నో సూపర్ జాయింట్స్ ఏం చేస్తారు? దూబేని బాగా కంట్రోల్ చేయగలిగారు. స్టాయినిస్ వచ్చి వికెట్ తీశాడు, బాగుంది. కృణాల్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఈ పిచ్ మీద కూడా కృణాల్ బాగా ఎంజాయ్ చేయొచ్చు ఆ బౌలింగ్. అందుకే కృణాల్ లాంటి ప్లేయర్ని బాగా
సమర్థవంతంగా ఆడగలిగే స్పిన్ హిట్టింగ్ బ్యాటర్ కావాలి. సిఎస్కే దగ్గర దూబే ఉన్నాడు, నో డౌట్స్ అబౌట్ దట్. అండ్ ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటే కానీ దే హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఎవరున్నారు. సో ఇక్కడ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉన్నాడు, లెగ్ స్పిన్నర్ ఉన్నాడు కాబట్టి మోయిన్ అలీ లక్నోకి అగేన్స్ట్గా బాగా ఆడాడు కాబట్టి తీసుకొచ్చారు. అదే ప్లాయ్ ఇక్కడ మళ్ళీ వర్కౌట్ అవుతుందనే ఆలోచన కనిపిస్తుంది. ఆర్ వెళ్ళేసి తీక్షణ రచిన్ రవీంద్ర ప్లేస్లో వస్తాడని కూడా ఐ విల్ నాట్ బి సర్ప్రైజ్డ్. ఎందుకంటే రహానే అండ్ అలాగే రుతురాజ్ గారు కూడా ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత ఇమీడియట్గా సమీర్ రిజ్వీని, మోయిన్ అలీని అన్లీష్ చేస్తారు, ఆడుకోండి పోయాను. సో ఇట్ ఈస్ ఒక రకంగా చెప్పాలంటే చెన్నై సూపర్ కింగ్స్ ఒక రీబిల్డింగ్ అనే మాట కాదు కానీ రీలుకింగ్ అనే మాట అయితే ఖచ్చితంగా వాడాలి. ఏముంది టీం ఎట్లా ఉంది ఏంటి అని. ఆ ప్రాబ్లం లక్నో సూపర్ జైంట్స్కి లేదు. వాళ్ళు పర్ఫెక్ట్ టీంతో దిగిపోవచ్చు. మయాంక్ యాదవ్ ఫిట్ అన్నట్టు తీసుకొచ్చాను టీంలోకి, చాలా అద్భుతంగా ఇటువంటి వికెట్స్ మీద హెల్ప్ అవుతాడు. బట్ వాళ్ళ దగ్గర ఉన్న స్పిన్ మీరు చూసుకుంటే కనుక బిష్నాయ్ కానివ్వండి అండ్ అలాగే కృణాల్ పాండ్యా కానివ్వండి, దిల్ బి టెంప్టెడ్ టు ప్లే అమిత్ మిశ్రా. బట్ అగైన్ అది డిపెండ్స్ ఆన్ ద టాస్, ఎందుకంటే డ్యూ పడే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి. ఇప్పుడు మధ్యాహ్నం పూట మీరు మాట్లాడుకుంటే కనుక ఒక 4ంటికి 6ంటికి టెంపరేచర్ డిఫరెన్స్ అనేది కొంచెం తగ్గుతుంది కాబట్టి దానివల్ల మెల్లమెల్లగా డ్యూ వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. కోల్కతాలో ఇంకా డ్రాస్టిక్గా తగ్గుతుంది కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ డ్యూ ఉండొచ్చు. చెన్నైలో కూడా డ్యూ ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ ఉండదు. సో డ్యూ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా కూడా నిర్ణయాలు తీసుకోవాలి. వాడు అదర్వైజ్ లక్నో సూపర్ జైంట్స్ అదే గేమ్ ఆడే ప్రయత్నం చేస్తారు. సో ఇక్కడ లక్నో సూపర్ జైంట్స్ ఒకటే ఆలోచించాలి, కేకేఆర్కి అగేన్స్ గేమ్లో స్పిన్ వచ్చి మొత్తం అంతా ముప్పు తిప్పలు పెట్టారు. అలా జరిగితే ఎలా అని ఒకటే ఆలోచన లక్నో సూపర్ జైంట్స్ కాస్త హోల్డ్ బ్యాక్ చేసి, అందుకే తీక్షణాస్ ప్రెజెన్స్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఆల్ రైట్, ఇప్పుడు మన కీ బ్యాటిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సిన బ్యాటిల్ ఏంటంటే, లాస్ట్ టైం దీపక్ చహార్ వచ్చాడు బౌలింగ్ చేయడానికి. దీపక్ చహార్ వికెట్లు తీయకపోతే కనుక తను ఆడేస్తారు. సో వికెట్లు తీయడం చాలా ఇంపార్టెంట్. తుషార్ దేశపాండే అండ్ రాహుల్ మధ్య చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్ ఉంటుంది. తుషార్ దేశపాండే ఇఫ్ యూ కెన్ గెట్ ఎర్లీ వికెట్ అద్భుతంగా రీతిలో వర్కౌట్ అవుతుంది, లేదా ఇబ్బంది అవుతుంది. తీక్షణ వర్సెస్ క్వింటన్ డికాక్ కూడా చాలా చక్కటి మంచి బ్యాటిల్లా కనిపిస్తోంది. కృణాల్ పాండ్యా వర్సెస్ ఆ మిడిల్ ఆర్డర్, ఒక రహానే కానివ్వండి, లేదంటే కనుక రిజ్వీ కానివ్వండి, శివం దూబే కానీ, కృణాల్ పాండ్యా వర్సెస్ దట్ మిడిల్ ఆర్డర్ చాలా కీలకమైన బ్యాటిల్లా కనిపిస్తుంది నాకు. అండ్ అలాగే మీరు లాస్ట్ డెత్ ఓవర్స్ వర్సెస్ ధోని అనేది ఇంకా ఏం చేయలేని పరిస్థితి. అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న మ్యాట్ హెన్రీని తీసుకొచ్చారు వికెట్లు తీయడానికి. సో మ్యాట్ హెన్రీ వర్సెస్ రుతురాజ్ గైక్వాడ్ చక్కటి బ్యాటిల్లా కనిపిస్తుంది. సో కొన్ని మంచి బ్యాటిల్స్ కనిపిస్తూ ఉన్నాయి. కానీ స్పిన్ పరంగా బిష్నాయ్ నాట్ గివింగ్ దమ్ వికెట్స్ అనేది వాళ్ళకి కాస్త కుడుతూ ఉంటుంది లక్నో సూపర్ జైంట్స్కి. లాస్ట్ టైం కూడా బాగానే ఎసెట్టిల్ మోయిన్ అలీ టు కిమా. సో మోయిన్ అలీ అది లాస్ట్లో కొట్టాడు కాబట్టి మోయిన్ అలీకి ఇంకొంచెం హెవియర్ కేసు ఉంది టీంలో ఆడడానికి. అతనితో ఓపెన్ చేయించినా కూడా నాట్ బి సర్ప్రైజ్ రాయడానికి కింద పంపించి. సో చెన్నై సూపర్ కింగ్స్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ని ఎట్లా వాడాలి, ఎట్లా ఆర్డర్లో పెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. లక్నో సూపర్ జైంట్స్ అంతే అదే వాళ్ళకి బాగా తెలుసు ఎటువంటి పర్ఫెక్ట్ వికెట్ మళ్ళీ రావడం కష్టం. చెన్నై వికెట్ మీద కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడాలి. దానివల్ల ఈ టీంకి కాస్త ఛాలెంజ్ ఉన్నా కూడా బికాస్ ఆఫ్ దర్ లాస్ట్ విక్టరీ దే ఫీల్ హ్యాపీ. సో ఇది బ్యాటిల్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. మీకు స్పిన్ పరంగా చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ కాస్త పై చేయండి, పేస్ పరంగా చూస్తే ఇటువైపు కాస్త పై చేయండి. డెత్ బౌలింగ్ పతిరైనా సరిగ్గా పర్ఫార్మ్ చేయకపోతే దే కెన్ బి టేకెన్ అవే ఫర్ రన్స్ చెన్నై సూపర్ కింగ్స్. సో ఇష్యూస్ చెన్నై సూపర్ కింగ్స్లోనే ఉన్నాయి, ఇష్యూస్ లక్నో సూపర్ జైంట్స్లోనే ఉన్నాయి. బ్యాటిల్స్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫేవరెట్స్ ఎవరు అనే టాపిక్ మనం మాట్లాడితే ఇక్కడ ప్రప్రథమంగా మాట్లాడాల్సిన మ్యాచ్ ఇక్కడ జరుగుతుందని మనం ఒక్కొక్కసారి చెన్నైలో జరుగుతాం, చెపాక్లో జరుగుతాం. చెపాక్లో చెన్నైని బీట్ చేయడం చాలా కష్టం. అండ్ మైండ్ యూ ఒకవేళ చెన్నై ఈ మ్యాచ్ ఓడిపోయిందంటే వాళ్ళ మీద అంతా ఇంత ప్రెషర్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఈ సెకండ్ ఫేజ్లో, ఫస్ట్ ఫేజ్లో మీరు అబ్జర్వ్ చేస్తే 2-2 వాళ్ళకి 2 గెలిచారు 2 కోల్పోయారు. ఇక్కడ మళ్ళీ మీరు అబ్జర్వ్ చేయండి, 2 గెలిచారు 2 కోల్పోయారంటే వాళ్ళ నెక్స్ట్ 6 గేమ్స్లో వాళ్ళకి చాలా కష్టంగా మారుతుంది పరిస్థితి. ఈ గేమ్ అనేది ఖచ్చితంగా గెలవాలి. వాళ్ళు అప్పుడు 5-8 ఉంటారు, చెపాక్లో 4-4 ఉంటుంది. ఆ ఫీలే వేరేగా ఉంటుంది. సో ఈ ఒక్క డిఫీట్ కనుక చెన్నైకి వచ్చిందంటే దే విల్ బి అండర్ మ్యాసివ్ ప్రెషర్. ఆ ప్రెషర్ పాయింట్ని ఇక్కడ కెలకడానికి అండ్ అలాగే రుద్దడానికి ప్రయత్నం లక్నో సూపర్ జైంట్స్ చేస్తారు. బట్ బికాజ్ ఇట్ ఈస్ చెన్నై సూపర్ కింగ్స్ కాస్త ఎడ్జ్తో స్టార్ట్ అవుతారు. కానీ ఈ ప్రెషర్ పాయింట్ కనుక లక్నో సూపర్ జైంట్స్ కనుక లాగగలిగితే, పిండగలిగితే లక్నో సూపర్ జైంట్స్కి విక్టరీ రావడంలో సర్ప్రైజ్ ఉండదు. బట్ స్టిల్ చెన్నై సూపర్ కింగ్స్ ఆర్ అ లిటిల్ అహెడ్ ఆఫ్ ది గేమ్. బట్ చాలా చేంజెస్ చేయాలి. ఐ ఫీల్ మోయిన్ అలీని వాళ్ళు సరైన రీతిలో యూజ్ చేసుకోవాలేమో అనిపిస్తుంది. ఒకటి మీకు ఆఫ్ స్పిన్నర్ కావాలి, తీక్షణను కావాలి, తర్వాత మీకు ఉన్నారంటే కనుక వాళ్ళ పవర్ ప్లే మ్యాక్సిమైజేషన్ కనుక చెన్నై చేయలేకపోతే దే విల్ లూజ్. బౌలింగ్లోనూ వాళ్ళకి పవర్ ప్లేలో లాస్ట్ 2 మ్యాచ్ల్లో వికెట్లు రాలేదు, బ్యాటింగ్లోనూ భారీ స్కోర్లు రాలేదు. దిర్ గోయింగ్ 9.4, 9.5 రన్స్ పర్ ఓవర్ అంతే. అంటే యావరేజ్గా 55, 56 కొడుతున్నారు. అది వర్కౌటే కాదు. సో ఇది వాళ్ళకి ప్రధానమైన సమస్యగా కనిపిస్తోంది. అందుకే ఇక్కడ పవర్ ప్లేలో పవర్ ఎవరిది అనేదే మనం చూసుకోవాల్సిన ఒక మేజర్ పారామీటర్. మరి మీరేమనుకుంటున్నారు?